ఈరోజు మనం ఒక కొత్త కథ తెలుసుకోబోతున్నాం. కుందేలు తాబేలు. ఒక అడవిలో ఒక కుందేలు మరియు తాబేలు ఉండేది. కుందేలు చాలా వేగంగా పరిగెత్తేది, అందుకే అది ఎప్పుడూ తాబేలుని చూసి ఎగతాళి చేసేది. నువ్వు ఎంత నత్త నడకతో నడుస్తావో, నాతో ఎప్పుడైనా పందెం వేస్తే చూసి చెప్పు. తాబేలు ప్రశాంతంగా చిరునవ్వు చిందిస్తూ చెప్పింది. సరే, రేపు మనం పందెం వేయచ్చు అని. తర్వాత రోజు అడవిలోని జంతువులన్నీ చేరి పందెం మొదలుపెట్టాయి. పందెం మొదలవ్వగానే కుందేలు బుల్లెట్లా దూసుకెళ్ళింది. తాబేలు నెమ్మదిగా కానీ ఆగకుండా నడుస్తూ ఉంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత కుందేలు వెనక్కి తిరిగి చూసింది. తాబేలు ఇంకా చాలా వెనుక ఉంది. కొంచెం విశ్రాంతి తీసుకుందామని చెట్టు కింద కూర్చొని నిద్రపోయింది. తాబేలు ఆపకుండా నడుస్తూనే ఉంది. కొంతసేపటికి అది గమ్యానికి చేరింది. తర్వాత కుందేలు నిద్రలేచి పరిగెత్తుకుని వచ్చింది, కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. తాబేలు గెలిచింది. ఇందులోని నీతి ఏమంటే, నెమ్మదిగా అయినా సరే ఆగకుండా కృషి చేస్తే విజయం సాధించవచ్చు. ఆత్మవిశ్వాసం మంచిది, కానీ అతి విశ్వాసం ప్రమాదం.